హాయ్ ఫ్రెండ్స్! నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో జొన్న గట్కని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ జొన్న గట్కను పూర్వీకులు అంటే మన తాత, ముత్తాతలు ఎక్కువగా తీసుకునేవారు. అందుకోసమే వాళ్ళు అంత హెల్తీగా, అంత స్ట్రాంగ్‌గా ఉన్నారు. అండ్ ఎక్కువ కాలం కూడా బతికేవారు. అండ్ ఇది మెయిన్‌లీ షుగర్ పేషెంట్స్‌కైతే చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. మీలో ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నవారైతే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం పచ్చి జొన్నల్ని మిక్సీలో పట్టుకుంటే ఈ విధంగా పొడిలాగా వస్తుంది. మనము ఎన్ని కప్స్ చేయాలనుకుంటున్నామో అన్నిటిని కొలుచుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఒక చిన్న బౌల్ తోటి తీసుకుంటున్నాను. ఒక బౌల్ వరకు చేసి చూపిస్తాను. నేనిప్పుడు పచ్చి జొన్న పిండిని ఒక కప్పు వరకు తీసుకుంటున్నాను. ఒక బౌల్‌లోకి ఈ విధంగా తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. మనం పచ్చి జొన్నల్ని ఒకసారే పట్టించుకొని, స్టోర్ చేసుకొని, డైలీ చేసుకొని తింటే చాలా బావుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి లేదా గిన్నెని పెట్టుకోవాలి. నేను ఒక కప్పు జొన్న పిండికి 4-5 కప్పుల వరకు వాటర్‌ని తీసుకుంటున్నాను. మీరు వాటర్ కొంచెం ఎక్కువగా తీసుకున్నా పర్వాలేదు కానీ, తక్కువగా మాత్రం తీసుకోవద్దు. వాటర్ పోసాక ఈ విధంగా 2-3 మినిట్స్ వరకు మూత పెట్టేసి వాటర్‌ని హీట్ చేసుకోవాలి. వాటర్ మనకి బాగా మగ్గాల్సిన అవసరం లేదు. జస్ట్ గోరువెచ్చగా ఇలా వస్తే సరిపోతుంది. వాటర్ కొంచెం గోరువెచ్చగా అయ్యాక మనం తీసుకున్న పిండిని అంతా కూడా ఇందులో కొద్ది కొద్దిగా ఏసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి మాత్రం వేయకండి. ఇలా కలుపుకుంటూ కూడా ఈ జొన్న పిండినంతా కూడా ఉడికించుకోవాలి. వాటర్ గినక మీరు చాలా బాగా మగ్గినట్లయితే మాత్రం పిండి ఉండలు ఉండలుగా వస్తుంది. సో, కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత పిండిని యాడ్ చేసుకుంటే బావుంటుంది. ఇప్పుడు మనం ఈ పిండిని 15-20 మినిట్స్ వరకు కుక్ అయ్యేలా చూసుకోవాలి. మధ్య మధ్యలో కలపాలి. కలపకుంటే మాత్రం అడుగంటిపోతుంది. నేను చెప్పాను కదండీ! ఇది షుగర్ పేషెంట్‌కైతే చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. మీలో ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేసి ఇలా రోజు చేసుకొని తినమనండి. చాలా తొందరగా క్యూర్ అవుతుంది. ఈ గటకని కొంతమంది కర్రీలో కూడా యేసుకొని మనం అన్నంలాగా తింటూ ఉంటారు. ఒకవేళ మీరు అలా తినాలి అనుకుంటే గనక ఇందులోనే ఇప్పుడే సాల్ట్‌ని కూడా యాడ్ చేసి కాస్త చిక్కబడ్డాక దించి కర్రీని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చేసి చూపించే వీడియో ఏంటంటే గట్కా జావలాగా అన్నమాట. ఇది కాస్త చిక్కబడ్డాక మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ వరకు అంటే ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి. కరెక్ట్‌గా 20 మినిట్స్ వరకు అయితే ఉడికించుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు ఇలాగే ఉంచండి. ఇది చల్లారాక దీన్నంతా కూడా గరిటెతో ఒక దగ్గరికి కలబెట్టి మనం ఇప్పుడు పెరుగుని యాడ్ చేసుకుందాం. నేనిప్పుడు పెరుగును ఇందులో యాడ్ చేస్తున్నాను. హాఫ్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇందులో హాఫ్ కంటే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత మనం సాల్ట్‌ని హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి. మీరు పెరుగు కాకుండా మజ్జిగని యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. మజ్జిగని ముందుగా ప్రిపేర్ చేసుకొని ఇందులో కలుపుకుంటే ఇంకా బావుంటుంది. నేనైతే ఇప్పుడు పెరుగు యాడ్ చేశాను. పెరుగు సాల్ట్‌ని యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇదంతా కలిపిన తర్వాత ఇందులో వాటర్‌ని యాడ్ చేసుకుంటాను. ఇందులో కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనకి ఎక్కువగా అయితుంది మళ్ళీ లూజ్‌గా అవుతుంది. అందుకోసమని వాటర్‌ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే మనకి జొన్న గట్క అనేది రెడీ అయిపోతుందండి. ఈ విధంగా ఎవ్రీ డే కూడా కనీసం ఎవ్రీ డే కాకపోయినా 2 డేస్‌కి ఒకసారైనా చేసుకొని తినండి. హెల్త్‌కి చాలా చాలా మంచిది. అంతే అండి. జొన్న గట్క అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది అండ్ హెల్తీకి మంచిది. నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తుంటేనే నాకు మోటివేషన్‌గా ఉంటుంది. సో, ప్లీజ్ లైక్.